మనం స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా పాపులర్ అవ్వాలి అని అంటే మంచి ప్రాఫిట్స్తో పాటు బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అప్పుడే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గ ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాగే మన బిజినెస్ అనేది రికగ్నైజ్ చేయబడుతుంది. సో నేను ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్లో, కాంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో నేను అలాంటి స్టెప్పే తీసుకున్నాను. నేను ఒక యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్కి ఒక మైక్ కొన్నాను. అదే ఈ రెనరో మైక్. ఇది ఒక బేసిక్ మైక్ అని చెప్పుకోవచ్చు. నేను అమెజాన్లో ఈ మైక్ అనేది కొన్నాను. నాకు ఒక 2000 ఎంఆర్పీకి గాను అమెజాన్ సేల్ ప్రైస్లో 800కి నాకు వచ్చింది. సో ఈ రెనరో మైక్ సెట్లో నాకు ఒక రిసీవరు అలాగే మైక్రోఫోన్ అనేది ఉంటుంది. సో ముందుగా చెప్పుకున్నట్టుగా ఇది ఒక బేసిక్ మైక్ అనమాట. రిసీవర్తో పాటు మనకు మైక్రోఫోన్ వచ్చింది. సో దీంతో పాటు మనకు ఒక అడాప్టర్, సో దాంతోపాటు ఒక విండ్ ప్రూఫ్ నెట్స్ ఇచ్చారు. సో అలాగే నాకు ఒక యూజర్ మాన్యువల్తో పాటు 1 year వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది నేను తీసుకున్న బేసిక్ మైక్ సెటప్. సో మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. సో బట్ మీకు ఒకసారి చూపిద్దామని నేను మరొకసారి వీడియో అయితే చేశాను. సో దీని మీద మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. సో అట్లాగే ఇంకా నుంచి క్వాలిటీ కంటెంట్ కోసం నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ మైక్ సెటప్ అనేది తీసుకోవడం జరిగింది. నా యూట్యూబ్ జర్నీ ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు, కానీ నేను తీసుకునే స్టెప్స్ మాత్రం తప్పకుండా టాప్ నాచ్ లెవెల్లో అయితే వ్యూవర్కి సాటిస్ఫాక్టరీగా ఉండాలనే డెసిషన్తోనే నేను ఈ మైక్ తీసుకున్నాను. సో ఇందులో 3 levels ఆఫ్ నాయిస్ రిడక్షన్ అనేది ఉంటుంది. బేసిక్గా నేను తీసుకోవడానికి కారణం అదే. బయట మనం ఎక్కువగా విండ్ అనేది ఎక్కువ ఉన్నా, లేదా రూమ్లో ఫ్యాన్ సౌండ్స్ ఉన్నా, లేదా పక్కన వెహికల్ సౌండ్స్ ఉన్నా, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా ఈ 3 level నాయిస్ అనేది 3rd levelలో అయితే కంప్లీట్గా కేవలం నా వాయిస్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది. సో అందుకే నేను మెయిన్గా ఇది తీసుకోవడం జరిగింది. సో దీంతో పాటు ఇంకా నేను మంచి క్వాలిటీ బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో నా కృషిని మీరందరూ గుర్తిస్తారని ఆశిస్తూ మీ శివనాథ్. థ్యాంక్ యూ.